ఈరోజు సోడియం మెటల్ అనేది ఎలా ఉంటది? దాని ప్రిన్సిపల్ రియాక్షన్ ఏంటనేది చూస్తాము. ఇది సోడియం మెటల్. దీన్ని పారాఫిన్‌లో గానీ, కిరోసిన్‌లో గానీ స్టోర్ చేసి పెడతారు. బయట ఉంటే ఇది ఆహ్, వాతావరణంలో ఉండే మాయిశ్చర్‌తో రియాక్ట్ అయిపోయేసి అంటే ఎయిర్‌తో కూడా రియాక్ట్ అవుతది. సోడియం ఆక్సైడ్ అని చెప్పి దాని చుట్టూ తెల్లగా ఒక లేయర్ ఉంటది. అట్లా ఫామ్ అయిపోతది. అందుకని దీన్ని ఏం చేస్తారంటే స్టోర్ చేసేటప్పుడు ఒక్కోసారి వైలెంట్‌గా కూడా మండుతుందనమాట. అంటే ఎక్కువ మాయిశ్చర్ ఉంటే. అందువల్ల దీన్ని పారాఫిన్‌లో గానీ, కిరోసిన్‌లో గానీ స్టోర్ చేస్తారు. ఆ గీకేదంతా కూడా సోడియం ఆక్సైడ్. ఇప్పుడు మెటల్ కట్ చేస్తున్నాను నేను. మెటల్ పైన కొంచెం రస్ట్ లాగా ఉంది కదా! వైట్‌గా అది సోడియం ఆక్సైడ్. ఆ మెరిసేదొచ్చేసి మెటల్. సోడియం మెటల్. ఈవెన్ దీన్ని చేత్తో టచ్ చేసినా కూడా మన చేతిలో ఉండే మాయిశ్చర్ ఉంటది కదా! ఆ మాయిశ్చర్‌ని కూడా అది అబ్జార్బ్ చేసుకుంటదనమాట. అందువల్ల దీన్ని జాగ్రత్తగా చేత్తో టచ్ చేయకుండా ఏదైనా ఒక ఆహ్, దీంతో ఆహ్, ప్లక్కర్‌తో గానీ, లేకపోతే ఇంకేదన్నా దాంతో గానీ పట్టుకోవాలి. ఫిల్టర్ పేపర్ ఖచ్చితంగా యూజ్ చేసుకుంటా ఉండాలి మనం మాయిశ్చర్ లేకుండా. సో, ఆల్రెడీ ఇందాక నేను ఎంత మెత్తగా ఉంటదనేది నేను కట్ చేసినప్పుడు చూసుంటారు. ఇప్పుడు నేను దాంట్లో నుంచి కూడా ఇంకొక చిన్న పీస్ సెపరేట్ చేసి ఆ చిన్న పీసు మీరు చూస్తున్నారు గదా! ఆ చిన్న పీస్ సెపరేట్ చేసుకొని మిగిలిందంతా కూడా నేను పారాఫిన్‌లో వేసేస్తున్నా. సో, ఇప్పుడు ఈ చిన్న పీస్‌ని మనం వాటర్‌లో ఏస్తే ఎలా రియాక్ట్ అవుతదో చూస్తాము. మనం ఆక్సైడ్ లేయర్ పూర్తిగా క్లీన్ చేయలేదు గాబట్టి ఇక్కడ ఫైర్ అయితే రాదు. ఇలా వేసినప్పుడు చూడండి అది రియాక్ట్ అయ్యి అక్కడ రిలీజ్ అయ్యే గ్యాస్ వచ్చేసి హైడ్రోజన్ గ్యాస్ అనమాట. హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. సోడియం మోనాక్సైడ్ వచ్చేసి ఆ వాటర్‌లో ఉండిపోతుందనమాట. ఓకే. సో, ఇది రియాక్షన్ ఆఫ్ సోడియం మెటల్ విత్ వాటర్. ఓకే. ఇది సాఫ్ట్ మెటల్. వి కెన్ కట్ విత్ నైఫ్. ఓకే. థాంక్ యూ.